ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమృత్ 2.0 స్కీమ్ కింద సిరిసిల్ల మున్సిపాలిటీ ఎంపిక కాగా ఈ రోజు ఏరియల్ డిజిటల్ సర్వేను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ప్రతిష్టాత్మక అమృత్ 2.0 స్కీమ్ కింద సర్వే ఆఫ్ ఇండియా చే తయారు చేపడుతున్న నూతన మాస్టర్ ప్లాన్ల కొరకు సిరిసిల్ల పట్టణం ఎంపికైంది. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ సమగ్ర అభివృద్ధి కొరకు సర్వే ఆఫ్ ఇండియా చే సిరిసిల్ల పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ తయారీకై డిజిటల్ డ్రోన్ సర్వేను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ డిజిటల్ డ్రోన్ సర్వేలో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా సిబ్బందిచే విలీన గ్రామ పంచాయతీలు మరియు సిరిసిల్ల పట్టణంలో గుర్తించబడిన వివిధ లొకేషన్ పాయింట్ల నుంచి డిజిటల్ డ్రోన్ సర్వే జరుగుతోంది. 2-3 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య, టీపీఓ అన్సారీ అలీ, కౌన్సిలర్లు దారుణం అరుణ, బెల్దండి దేవదాస్, రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్వామి కొంచెం సైడ్కు ఉండరు. దూరం వెళ్ళండి. ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. ఫుడ్ కూడా బాగుంటుంది. రివర్స్ వస్తుందా సార్? ఇది విలేజ్ ఇచ్చిన డబుల్ మహిళలు విద్యార్థుల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ జిల్లాలో గంజా లాంటి మత్తు పదార్థాలని తరిమి కొట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ముస్తాబాద్ మండలంలో విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ముస్తాబాద్ మండలంలో ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి మహిళా రక్షణ, షీ టీమ్స్, టీజింగ్, పోక్సో, సైబర్ క్రైమ్స్, గంజాయి ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరై మాట్లాడారు. మహిళలు మరియు చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుంచి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, మైనర్ బాలికలపై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులు భద్రతే లక్ష్యంగా జిల్లాలో అన్ని మండలాల్లో పోలీస్ అక్క పేరుతో ఓ మహిళా కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందని, ఈ పోలీస్ అక్క ఆయా మండలాల్లో ఉన్న కళాశాలలు, పాఠశాలలతో కలుపుకుని ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తూ విద్యార్థులు మీ సమస్యలపై ఫిర్యాదు అందగానే వెంటనే స్పందిస్తూ అండగా నిలుస్తూ వారిలో ఆత్మవిశ్వాసం కలిగిస్తుందన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ జాగిరాలు, గంజాయి కిట్ల సహాయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఈ సంవత్సరం 93 కేసుల్లో 211 మందిని అరెస్ట్ చేసి 41 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మత్తు, గంజాయి వంటి నిర్మూలనతోనే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ మొగిలి, ఎస్ఐ గణేష్, షీ టీమ్ ఎస్ఐ ప్రమీల, షీ టీమ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వచ్చారు, వారికి స్వాగతం చేస్తున్నాం. ఈరోజు ఓన్లీ మీ కాలేజీ, మీ స్కూల్ పిల్లల్ని ఎందుకు పిలిచామంటే ఇప్పుడు ఎక్కువ యువత ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యేది ఈ ఏజ్ ఉండే ఉంటుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులాగా ఇప్పుడు మీ వయసులోనే మార్పు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీలో 9వ తరగతి 10 ఇంటర్ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రతి దానిలో కూడా ఈ వయసులోనే గంజాయికి డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. ప్లస్ క్రైమ్ కూడా ఇప్పుడు
జేసీఎల్ అంటే బాల నేరస్తులలో కూడా మేము చాలా మంది పంపుతున్నాము. ఈ వయసులో తెలిసి తెలియని వయసులో చాలా మంది ఇట్లా నేరాలు పాల్గొంటున్నారు. ఈ రోజు ఏది తప్పు ఏది చేయకూడదు మన సీటు వాళ్ళు మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇప్పుడు మన ఎస్పీ గారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా తరపున ఏంటంటే మీరు మంచిగా చదువుకొని దేశానికి ఒక మంచి పౌరులుగా ఉండాలి, చెడిపోయి దేశానికి భారం కాకూడదు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గవర్నమెంట్ ఎస్పీ గారు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో మన షీటింగ్ వాళ్ళు తిరుగుతున్నారు. వస్తున్నారా షీటింగ్ వాళ్ళు? వచ్చారా మీ స్కూల్లో? అందరు స్కూల్లో వచ్చినా ఏమైనా ఒక స్కూల్లో రాలేదు అట్లా ఏమైనా స్కూల్ ఉందా? వచ్చారా? అందరు స్కూల్లో వచ్చారా? వాళ్ళ నంబర్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు షీటింగ్ అంటే ఏంటి అంటే ఆ ఉమెన్ కానిస్టేబుల్స్ మీ దగ్గర వచ్చి మీకు ఏమైనా బాధ ఉంటే వాళ్ళు దానికోసం వస్తారు. మీకు చాలా మంది పిల్లలకు ఉంటుంది, వాళ్ళు చెప్పారు. ఎప్పుడైనా ఒక అంకల్ ఏమైనా హరాస్ చేస్తారు, ఏమైనా నెగిటివ్ మాట చెప్తారు, లేకపోతే సెక్షువల్ రిమార్క్స్ చేస్తారు, లేకపోతే బైక్లో పోయినప్పుడు ఏమైనా రౌండ్ కొడతారు. అది ఏంటి అంటే అది అన్ని నేరం. మన అందరు ఏంటి అంటే అదే జనరల్ గా చూసి అది ఇగ్నోర్ చేస్తాము. చేస్తారా ఇగ్నోర్? చాలా మంది చేస్తారా? అది చేయకూడదు. ఎవరైనా అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే అది నేరం, అది పెద్ద నేరం. ఎందుకంటే మనం ఇప్పుడు ఆపకపోతే వాళ్ళ నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గర్ల్, నేను ఇట్లా ఫస్ట్ జస్ట్ చూసాను, ఏమైనా మాట చెప్పాను, నెక్స్ట్ టైం నేను ఇట్లా చేతి పట్టుకుంటాను, అప్పుడు ఏం చేస్తారు? సో అందువల్ల ఆపాలి అంటే మనం ఫస్ట్ స్టేజ్ లో ఆపాలి. సో దట్ వాళ్ళ ధైర్యం ఇంక్రీజ్ కాదు. అది కూడా మీరు అందరు ఇప్పుడు ఒకరొకరితో మాట్లాడి ఒకరొకరికి చెప్పాలి, ఇట్లా ఉంటది, ఇట్లా ఉంది, అట్లా. ఇప్పుడు అందరు ఇన్స్టాగ్రామ్ ఉందా లేదా? ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ లో ఏం చూస్తారు? అదే అది ఎక్కువ, అది వేస్ట్ ఉంటుంది. మీ ఫ్యూచర్ ఇప్పుడు దానివల్ల మొత్తం ఖరాబ్ అవుతుంది. మీరు వాడకూడదు, నేను అట్లా చెప్పట్లేదు. ఆ టైం ఉండాలి అండ్ దానికి ఏం చూస్తున్నారు అది చూడాలి. మళ్ళీ దానిలో చాలా మంది మన జిల్లాలో చాలా మందితో అదే ఫ్రాడ్ కూడా జరిగింది. ఆ గర్ల్స్ తో ఒక అబ్బాయి హెలో మెసేజ్ చేస్తారు, మీరు మాట్లాడి స్టార్ట్ చేస్తారు. ఆ అబ్బాయి ఎవరికి తెలియదు. మళ్ళీ అమ్మాయి పేరుతో అబ్బాయి ప్రొఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ అది కూడా మాట్లాడతారు. మళ్ళీ అది మీ ఫోటో అడుగుతారు, మీరు ఫోటో పంపిస్తారు. ఆ ఫోటో జస్ట్ పేజ్ పెట్టి కింద మొత్తం మార్క్ చేసి మీ న్యూడ్ ఫోటో పెట్టేస్తారు. అప్పుడు మీకు ఇబ్బంది చేస్తారు. అది మన జిల్లాలో కూడా జరిగినాయి 2-3 ఇన్సిడెంట్స్ మనకి వచ్చినాయి. ఇంకా జరిగి ఉండొచ్చు, బట్ మన దృష్టిలో రాలేదు. సో అందువల్ల మీరు చెప్తే మనం సాల్వ్ చేయవచ్చు. మీరు చెప్పకపోతే మీ దగ్గర రాసి పెడితే మనం సాల్వ్ చేయడానికి లేదు. చేయవచ్చా మనం సాల్వ్? మీరు ఎట్లా చేయాలి? మీరు ముందు రావాలి. ఇప్పుడు చాలా మంది ఏముంటది, మనం ఇప్పుడు చెప్తే అమ్మ నాన్న తిడతారు, ఆ టీచర్ తిడతారు, వాళ్ళు కొడతారు, ఉంటుందా? అందువల్ల మనం ఇంకొక ప్రోగ్రామ్ మీకోసం స్టార్ట్ చేసాము. షీటీతో ఒక పోలీస్ అక్క. ఇప్పుడు ఈ దీనికి కూడా ఆమె ఇప్పుడు ప్రతి రోజు ఒక స్కూల్ వాళ్ళని విజిట్ చేస్తుంది. ఆమె నంబర్ మీరు తీసుకోండి, షీటింగ్ నంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఆమె నంబర్ కూడా మీకు ఇస్తుంది. ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పాలి, నాకు ఇట్లా జరుగుతుంది ఇట్లా. ఆమె మీ ఇన్ఫర్మేషన్ దాచిపెట్టలేదు. షీటింగ్ వల్ల కూడా దాచిపెడతారు. ఇప్పుడు షీటింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటారు. ప్రతిరోజు మీ మండలి రావడానికి లేదు కదా. అందువల్ల మీ మండలికి ఒక సెపరేట్ మనం ఫిక్స్ చేసాం. ఆ ప్రతిరోజు ఒక స్కూల్ 2 స్కూల్స్ విజిట్ చేస్తుంది, మీతో మాట్లాడతారు. అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది మీ స్కూల్లో. సో మీ ఫ్రెండ్ లా, ఆ ఫ్రెండ్ ఎట్లా ఉంటుంది? మీ ఫ్రెండ్కి అన్ని చెప్పాలి కదా. చెప్తారా లేదా? చెప్తారు. సో అట్లా ఈమె కూడా చెప్పాలి. ఏమైనా ఉంటే జస్ట్ నిన్నటి ఒక ఇన్సిడెంట్ చెప్తాము. ఇప్పుడు వీలైన నిన్న ఒక గమ్లావాడలో ఏంటి అంటే, మనం ఆ పెట్రియార్కల్ సొసైటీ వల్ల మనం ఏం చేస్తాము, మనం ఏమైనా తప్పు అయితే కూడా మనం ఇగ్నోర్ చేస్తాం. సో మీరందరూ ఏం చేయాలి? మీరు మీ గురించి మీరే ముందు వచ్చి మీరు మాట్లాడాలి. మీరు ముందు వచ్చి నాకు ఇట్లా జరుగుతుంది, లేకపోతే ఈ మిస్టేక్స్ వేరే వల్ల ఏమైనా చేశారా చేయలేదా అట్లా ఏమైనా ఉంటే మీరు వీళ్ళకి మీ టీంకి ఆ నంబర్కి మెసేజ్ చేయాలి. ఈమె నంబర్ తీసుకొని ఈమెకి మెసేజ్ చేయాలి. ఈమె ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కూడా, మీ స్కూల్ వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇండియా ఇంకా ముందు పోవాలి, డెవలప్ కావాలి అంటే మనం మేల్ ఫీమేల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దానికి ఫీమేల్స్ కి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే మనం అది ఆపాలి. దానికి మళ్ళీ నేను చెప్తున్నాను, మీరే ముందు వచ్చి మనకి చెప్పాలి.
సో ఇప్పుడు నేనంటే కోరుకుంటున్నాను, ఇప్పటి నుండి ఏమైనా ఉంటే మీరు చీటీకి అండ్ ఆమెకి చెప్తారు. మళ్ళీ మీరు దాచి పెట్టాలి, మీ పేరు బయట రాకూడదు, మీకు పోలీస్ స్టేషన్ పిలవకూడదు అంటే మీకు పిలవము. ఆ డైరెక్ట్ ఎవరైనా మీకు ఇష్యూ చేశారు డైరెక్ట్లీ వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. సో దట్ మీకు మళ్ళీ ఇబ్బంది ఉండదు, మీ పేరు బయట రాకూడదు. ఇప్పుడు నా జనరల్ గా అంటే నా అమ్మ నాన్న ఉంటే కూడా అట్లే చెప్తారు, బయట పోతే పరుపు పోతుంది చెప్తారా లేదా? సో అందువల్ల ఒక పని చేస్తాము, వీళ్ళకి చెప్తే మనం మీకు పోలీస్ స్టేషన్ పిలవం, మీ అమ్మ నాన్న డైరెక్ట్లీ అతనికి పిలిచి ఆ వీడియో కాల్ తో కౌన్సిలింగ్ చేయాలి అంటే వీడియో కాల్ తో చేసేస్తాం. ఇంకొక రీసెంట్ కూడా నిన్న కూడా ఇది సిటీ మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్. ఈమె అంటే ఆమె ఎస్ఐకి అడుగుతుంది, ఏమైనా ఈమె చేతిలో ఉంటే ఎస్ఐ చేతిలో ఉంటే వాళ్ళు ఆ సొల్యూషన్ తీసుకోగలుగుతారు. ఓకే ఓకే. నెక్స్ట్ మన మొత్తం ఇండియాలో లేకపోతే మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ ఏం నడుస్తుంది అంటే డ్రగ్స్ నడుస్తున్నాయి. డ్రగ్స్ గురించి ఐడియా ఉందా? అందరికీ ఉందా? ఆ గాంజాయి పేరు విన్నారా? ఎంతమంది వాడుతున్నారు? ఎవరు వాడుతున్నారు? ఇప్పుడు గాంజాయి అంటే ఏంటి అంటే ఆ గేట్వే డ్రగ్ అంటారు. ఆ గేట్వే డ్రగ్ ఏంటి అంటే దట్ మేబీ చాలా మంది ఏమంటారు, దీనికి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, ఏముండదు, మంచి హైగా ఉంటాము. మళ్ళీ దాని తర్వాత ఆ గేట్వే డ్రగ్ ఒకసారి అది స్టార్ట్ చేశాను వెళ్తా పోదానికి లేదు, మళ్ళీ నెక్స్ట్ కి పోవాలి. నెక్స్ట్ ఏంటి, కోకేన్, పాపిస్ట్రా, హ్యాష్ లేకపోతే ఫార్మాసిటికల్ డ్రగ్స్ కి పోయి మొత్తం లైఫ్ మొత్తం ఖరాబ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మన స్టేట్ లో లేకపోతే మన కంట్రీలో గాంజాయి అంటే ఎన్డీపీఎస్ లో వస్తుంది, డ్రగ్స్ బ్యాండ్ డ్రగ్స్ లో వస్తుంది. ఆ చిన్న క్వాంటిటీ కూడా దొరికితే పెద్ద జైలు వస్తుంది, పెద్ద శిక్ష వస్తుంది. అది తెలుసా? ఇది కాకుండా ఇంకొక చెప్తాను. ఇప్పుడు మీరు అందరు చిన్న పిల్లలు, ఇప్పుడు మీకు టెర్రరిజం గురించి ఐడియా ఉందా? అందరికీ ఉండే ఐడియా ఉందా? టెర్రరిజం అంటే మీరు సపోర్ట్ చేస్తారు ఎవరైనా? చేయరు కదా. ఇప్పుడు ఇది కూడా గాంజాయి కూడా ఒక టెర్రరిజం కి ఒక పార్ట్ ఉంటుంది, దానికి నార్కో టెర్రరిజం అంటారు. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు నార్కో టెర్రరిజం? ఎప్పుడు వినలేదా? నేను చెప్తాను ఎట్లా నడుస్తుంది. ఇప్పుడు మన స్టేట్ కంట్రీకి వేరే కంట్రీతో లెట్స్ ఏబిసి కంట్రీతో ఏమైనా గొడవ ఉన్నాయి, వాళ్ళ మన కంట్రీకి ఏమైనా అది ఇఫెక్ట్, బ్యాడ్ ఇఫెక్ట్, ఇల్ ఇఫెక్ట్ ఏమైనా అటాక్ చేయాలి. అటాక్ ఎట్లా చేయొచ్చు? వాళ్ళు ఒక వెపన్ తో అటాక్ చేయొచ్చు, లేకపోతే మన ఎకానమీకి అటాక్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి గన్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ పండించ గాంజాయి మన కంట్రీలో అమ్ముతారు. అది ఎక్కడ నుండి అవుతుంది? రెండు ఉన్నాయి, గోల్డెన్ ట్రయాంగిల్ ఒకటి, గోల్డెన్ క్రీసెంట్ ఒకటి. ఆ వియట్నాం సైడ్ నుండి, బంగ్లాదేశ్ సైడ్ నుండి ఒకటి వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇరాన్. అది గోల్డెన్ క్రీసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అక్కడ నుండి వాళ్ళు అది పంపిస్తారు. మన కంట్రీలో వచ్చినప్పుడు ఏమైతుంది? ఇక్కడ గాంజా వస్తుంది, వాళ్ళకి ఏం పోతుంది? డబ్బులు పోతుంది. ఆ డబ్బులు పోయినాయి, ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు? గన్స్ కొంటారు, సైబర్ టెర్రరిజం చేస్తారు. నేను మంచి కంప్యూటర్ కొనుని మన కంప్యూటర్స్ కి, బ్యాంక్స్ కి అటాక్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏమైనా గాంజాయి డ్రగ్స్ చూస్తున్నారు అంటే దానికి వెనక ఏంటి? టెర్రరిజం. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా గాంజాయి వాడుతున్నారు, లేకపోతే మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా వాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ టెర్రరిజం కి, మన కంట్రీ అగేన్స్ట్ కి సపోర్ట్ చేస్తున్నారు. కరెక్ట్ లేదా? అర్థమైందా? అందరికీ అర్థం కాలేదు? సపోర్ట్ చేయాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అది కూడా మనకి చెప్పాలి. మీ అంటే మనకి చెప్తే మనం ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ చేస్తాం. ఎస్ఐ పిలుస్తారు, ఎస్ఐ కౌన్సిలింగ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ పట్టుకున్నాం. ఇప్పటి వరకు దాదాపు 200 మంది మనం ఈ జిల్లాలో ఈ సంవత్సరం పట్టుకున్నాము గాంజాయి. వాళ్ళు పట్టుకునే తర్వాత వాళ్ళ నుండి ఎవరెవరు కొంటారు, ఎవరెవరు కొన్నారు ఇంతకుముందు, అది కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎవరైనా కొన్నారు, మీ అన్న, మీ తమ్ముడు, మీరు, మనకి అన్ని లిస్ట్ వచ్చేస్తుంది. సో మీరు ఒకసారి తాగారు, ఎవరికి ఎప్పుడు తెలియదు, బయట ఇన్ఫర్మేషన్ రాదు అంటే అట్లా జిల్లాలో ఒక అబ్బాయికి 18-19 ఇయర్స్ ఉండొచ్చు, తాగి అలవాటు అయింది. మదర్ ఏం చేసింది అంటే ఒక పోల్లో కట్టి ఆ కారం ఉంటుంది కదా, ఆ కారం మొత్తం వేసింది. ఎందుకంటే అతను ఇంట్లో దొంగతనం చేసి గాంజా కొనుక్కున్నారు. అమ్మది బంగారం అమ్ముకొని గాంజా కొనుక్కుంటున్నారు. సో ఇప్పుడు యాక్ట్ చేయాలి, అందరు యాక్ట్ చేయాలి, పేరెంట్స్ చేయాలి, టీచర్స్ చేయాలి,
పిల్లలు చేయాలి, పోలీస్ చేయాలి. అందరు చేస్తే మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలి. ఇప్పుడు మీ అందరితో నాకు ఏం కావాలి అంటే మీరు అందరు ఇప్పటి నుండి ఈ రోజు నుండి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్. ఓకే, సోల్జర్స్ ఏముంటారు మన కంట్రీకి కాపాడుకోవడానికి, ఏమైనా వాళ్ళకి సోల్జర్స్ అంటారు కదా, అంటారా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ రోజు నుండి మీరు ఇప్పుడు నార్కోటైజం గురించి విన్నారు. సో ఈ రోజు నుండి మీరు అందరు ఏమవుతారు? యాంటీ డ్రగ్స్ సోల్జర్స్. సో జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ as యాంటీ డ్రగ్స్ సోల్జర్ అండ్ మేక్ ష్యూర్ దట్ మన జిల్లాలో అట్లీస్ట్ మీరు మీ మండలంలో ఎవరు తాగిన వల్ల ఉంటారు, అది మీ బాధ్యత. మీ ఊరికి తీసుకోండి, మొత్తం మండల్ కంట్రీ అన్ని వదిలేసండి. మీ ఊరిలో తాగిన వల్ల ఎవరు ఉన్నారు అంటే మీకు వాళ్ళకు సంజాయించాలి. ఇప్పుడు మీరు చిన్న పిల్లలు, మీరు మీ పేరెంట్స్ కి సంజాయించండి, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి సంజాయిస్తారు. సో అట్లా మనం ఈ దీనిపైన విన్ చేయొచ్చు, అంటే గెలవచ్చు, ఈజీగా గెలవచ్చు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చాటి చెప్పేలా అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు ముస్లిం సోదరులు భిక్ష పెట్టి ఐక్యతను చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సయ్యద్ సఫీ అయ్యప్ప స్వాములకు భిక్ష ఇచ్చి అన్ని మతాలు ఒక్కటే అని చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు. సిరిసిల్ల చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సయ్యద్ సఫీ ఈ రోజు అయ్యప్ప దీక్షాదారులకు అన్నదాన వితరణ చేపట్టారు. సుమారు 100 మంది అయ్యప్ప దీక్షాదారులకు రకరకాల వంటలతో భిక్ష సమర్పించారు. అయ్యప్ప స్వామి చిత్రపటానికి పూజ హారతి అందించి స్వాములకు భిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు స్వాములు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల చిట్ ఫండ్స్ మొహమ్మద్ షఫీ భాయ్ గారు మా స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100 మంది స్వాములు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతమైన స్వాములందరికీ స్వామిసేవలు అందజేస్తున్నారు. మతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం చేయడం దాదాపు 100 మంది పైగా 100 పైగా దీక్ష అయ్యప్ప జరగడం జరుగుతుంది. ఇది నాకు సంతోషకరంగా ఇక ముందు ఇలాంటి కార్యం చేయకూడదని. తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఇల్లంతకుంటలో 2వ రోజుకు చేరింది. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ పంచాయతీ కార్మికులు సమ్మె 2వ రోజుకు చేరుకుంది. మండలంలో అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు తరలివచ్చి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు యూనియన్ అధ్యక్షుడు వర్కోల్ మల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, మా సమస్యలను తెలిపేందుకు సమ్మెలో పాల్గొనేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం సరికాదన్నారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఇల్లంతకుంట మండల కమిటీ అధ్యక్షుడు వర్కోల్ మల్లయ్య, ఉపాధ్యక్షులు బిగుళ్ల అశోక్, ప్రధాన కార్యదర్శి చాతర్ల బాబు, కోశాధికారి బత్తుల ఎల్లయ్య, సలహాదారులు రడం నాగయ్య, మచ్చ బాలయ్య, ఎరవేలి లక్ష్మి, మచ్చ జ్యోతి, జట్టు గీత, కన్నం స్వప్న తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఇచ్చి హైదరాబాద్ పోవడానికి పర్మిషన్ ఇచ్చి సాయంత్రం 4 గంటలకు పర్మిషన్ ఇచ్చి 11 గంటల వరకు పర్మిషన్ రద్దు చేశారు.
దాని గురించి సంఘటన నిరసన తెలపడానికి మా సిఐటి నాయకత్వం పిలుపు మేరకు 18, 19 తారీఖుల్లో నిరసన తెలపడానికి ఉన్నాం. ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇచ్చి అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని హింసకు గురి చేశారు. పోతే పోలీస్ స్టేషన్లో ఎక్కడో అక్కడ కనిపించకుండా అరెస్టులు జరిగినాయి. దానికి నిరసనంగా ప్రభుత్వము మాకు మేము 34వ రోజు సమ్మె చేసినప్పుడు గత ప్రభుత్వంలో జీతాలు పెరగాలి, పర్మనెంట్ చేయాలని సమ్మె చేసినాడు. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీకు పర్మనెంట్ చేస్తాం, మీకు జీతాలు మీకు సరిపోయేదాన్ని జీతాలు సరిపెట్టుకున్నంత జీతాలు ఇస్తామని మాట్లాడి ఇవాళ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకునే దాఖలా లేదు. పోతే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీనికి నిరసనగా మేము ఖండిస్తున్నాము. సిఐటి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రకారంగా రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు దీన్ని ఖండిస్తున్నాం. దాంతో భాగంగా ఇది 2వ రోజుకు నిరసన తెలుపడానికి సిద్ధం ఉన్నాం. ఇల్లంతకుంట మండలం మాది సిరిసిల్ల. మేము ముందు నెల 2 నెలలు చేసినప్పుడు మా టెంట్ వరకు వచ్చి మీకు ఇది చేస్తాము అది చేస్తాము, మాతోటి అండగా ఉంటే మీకు జీతాలు పెంచుతాము, 19,500 చేస్తామన్నారు. దానికి సిద్ధపడి మేము బాంచ బతుకైపోతుంది. మాది ఓట్లు ఏపిస్తాము చేపిస్తాము, మాది కుండాలే, మీరు అంతా మాతోటి ఉంటే మేము గెలిస్తే మీకు అన్ని చేస్తామని మాకు హామీలు ఇచ్చి ఇవాళ మేము మా కడుపు గురించి చేత పట్టుకొని మేము ఒక సీఎంకు కలుస్తామని బయలుదేరితే నట్టనడమ అడ్డగించుకొని మమ్మల్ని ఈ ఇబ్బందులు పెట్టుడు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఇది అదని చేసుడు. మా బాధకు మేము వచ్చి మేము చెప్పుకుంటామని అంటే మమ్మల్ని కల్పించలేదు, మాట్లాడలేదు. ఆనాటి మాటలు ఎక్కడ వేయినాయి, ఆనాటి బుద్ధి ఎక్కడ వేయింది. సపాయిలను సిపాయి చేస్తే సిప్ప పట్టుకొని తిరుగుమని అంటారు. నెలకు మేము చేసేది 9,500. అవిటికి కూడా మాకు కట్టం వచ్చినా, మాకు జ్వరం వచ్చినా, మా పిల్లలు బాగలేకున్నా మేము దావకండకు పోతాం, మేము ఏ ఊరికన్నా పోతాం, మా ఆపత్తులకు ఇబ్బందులకు మేము పోతామని అంటే ఇక్కడ ఏమంటారంటే గ్రామంలో మీరు ఎటువైనా మీ జీతం కట్ చేస్తాం. మేము చేసేది చిన్న జీతము, మాకు ఒక్కనాడు 2 రోజులు సెలవులు అంటే కూడా మీ జీతాలు కట్ చేస్తామని జనాలు ఇక్కడ మమ్మల్ని బెదిరించుడు చేసుడు. ఈ బాధలు ఎందుకు? అప్పుడు మీరు ఎందుకు హామీ ఇచ్చిర్రు? మీరు హామీ ఇచ్చినంత మందంలో మాకు చేయకపోతే మేము అసలు ఇవ్వకుండాం, మేము చేసేదాకా మేము ఇట్నే ఉంటాం. సంకల్పం పెద్దదైతే ఆఫీసు చిన్నదైనా పర్వాలేదని ప్రజల్ని మేల్కొల్పే దిశగా పార్టీ కార్యాలయం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ధర్మ సమాజ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ పిలుపునిచ్చారు. ఈ రోజు ధర్మ సమాజ పార్టీ సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయాన్ని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్ని మేల్కొల్పేలా కార్యనిర్వహణ చేస్తూ పార్టీని అతిపెద్దగా విస్తరింప చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధుల్ని గెలిపించుకునే స్థాయికి ఎదగాలన్నారు. సంకల్పం పెద్దదైతే ఆఫీసుకు చిన్నదైనా పర్వాలేదని అన్నారు. పాలించే ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం అని దాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం కూడా పనికిమాలిందేనన్నారు. రాబోయే రోజుల్లో ప్రశ్నించేది మనమే, చేసి పెట్టేది కూడా మనమేనని విశారదన్ మహారాజ్ అన్నారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరీష్ గౌడ్, పరమేశ్వరి మహారాణి, ఎడపల్లి బాబు, ఉళ్ళెందుల అరుణ్, బడే అమర్, గోవర్ధన్, భీంప్రకాష్, భీం కీర్తన, లావణ్య, రమ్య, కురుమ సురేష్, కొడుకుల మధు, తాళపల్లి మహేష్, అష్రఫ్, కుంటాల ప్రవీణ్, గంగాధర్, కుంటాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయం ఇంత చక్కగా ప్రధాన రోడ్డుకి దగ్గరలో తీసుకున్న ఈ కార్యాలయం చాలా మంచిగా ఇక్కడ ప్రజలందరినీ, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ మేల్కొల్పాలని, ఇక్కడ ప్రజలందరినీ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి కావాల్సిన కార్యక్రమ నిర్వహణ అంతా ఇక్కడ నుంచి జరగాలని, ఈ జిల్లాలో పార్టీని అతిపెద్ద విస్తృత స్థాయికి చేర్చడానికి ఈ జిల్లా కార్యాలయం ఉపయోగపడాలని, ఈ జిల్లా కార్యాలయ పునాదిగానే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులను గెలిపించుకునే స్థాయిలో ఈ పార్టీ కార్యాలయం నిలబడాలని కోరుకుంటాం. ఎందుకంటే చిన్న చిన్న ఆఫీసుల నుంచే ప్రారంభమైన ఏ పార్టీ ఢిల్లీలో కాంచీరామ్ గారు పెట్టిన కార్యాలయం ఇంతకన్నా చిన్నది. సంకల్పం పెద్దదైతే ఆఫీస్ చిన్నదైనా
దానికి పెద్ద పరగపడేది లేదు. కాబట్టి మీరందరూ గట్టిగా మంచి సంకల్పంతో కష్టపడి పార్టీని పనిచేస్తేనే ఈ జిల్లాలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకని ఇక్కడ పరిపాలించే ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం, దాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం కూడా పనికిరాని. అంటే ఇప్పుడు అడిగేటోడు లేడు, చేసేటోడు లేడు, రెండు లేవు. అందుకని చెయ్యబోయేది మనమే, ప్రస్తుతం అడిగేది మనం. ఈ రెండు లక్షణాలు ఉన్న మన ధర్మ సమాజ్ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే పెద్ద కార్యాచరణ ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని త్వరలో మనం ఆదిలాబాద్ జిల్లాలో మా భూమి పాదయాత్ర చాలా పెద్ద ఎత్తున రాబోతుంది. పాదయాత్ర, ఆ పాదయాత్రలో మీరంతా వచ్చి పాల్గొని ఆ పాదయాత్రని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. రోజు ఇక్కడికి జిల్లా బాధ్యులు ఇక్కడికి రాకపోయినా ఆ విధంగా వారంలో కనీసం 4 నుండి 5 రోజులు ఈ కార్యాలయానికి 100% హాజరు కావాలి జిల్లాలో ముఖ్య నాయకులు. అట్లా వచ్చి ఈ కార్యక్రమాన్ని, కార్యాలయాన్ని మంచిగా నిర్వహించాలని కోరుతూ జిల్లాలో పార్టీని విస్తరించడానికి కావాల్సిన అన్ని ప్రతి జిల్లా ప్రభుత్వ కార్యాలయానికి ఈ అడ్రస్ తోటే మీరు లెటర్స్ని కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు మనకు లెటర్స్ పంపిణీ ఇక్కడికి వస్తాయి. అట్లా కరస్పాండెన్స్ కూడా దీన్ని ఖాయం చేసుకొని పార్టీని జిల్లాలో విస్తృతంగా డెవలప్ చేయాలని మనందరినీ కోరుతూ మరొకసారి పార్టీ కార్యాలయ శుభాకాంక్షలు తెలియజేస్తాం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేస్ సర్వీస్ సొసైటీ ఖమ్మం ఆధ్వర్యంలో క్రైస్తవ కుటుంబాలకు 25 కిలోల బియ్యాన్ని వితరణగా అందించారు. తంగళ్లపల్లి మండలం కేంద్రంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కేజీల రైస్ బ్యాగ్ ను, అలాగే మహిళలకు పట్టు చీరలు, పురుషులకు బట్టలు అందించారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప, తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ ఎర్రల నరసింహగౌడ్, డైరెక్టర్లు ఇటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శైలజ తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండలంలో జిఎస్ఎస్ ఆధ్వర్యంలో జిఎస్ రెడ్డి గారి సమక్షంలో ఇక్కడ ఉన్న పాస్టర్లకి 25 కిలోల రైస్ బ్యాగ్ మరియు వాళ్ళ దంపతులు ఇద్దరికి కలిపి ఒక డ్రెస్ మరియు శారీ ప్రజెంట్ చేయడం జరిగింది. మనము దాదాపు ఈ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటామంటే సుఖ సంతోషాలతో ఉండాలని. అలాగే క్రీస్తు తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషికి క్షమించగలిగే గుణం ఉన్నప్పుడే అతను దైవంతో సమానమవుతాడని చెప్పాడు. దీన్ని మీరందరూ తీసుకొని ఆదర్శంగా తీసుకొని మీ పాస్టర్లందరూ కూడా మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ మంచి సందేశాలను ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపించాలని కోరుతున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గ్రేస్ సర్వీస్ సొసైటీ నుండి మమ్మల్ని ఈ గ్రామానికి చెందిన జేఎంస్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు, మరి ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు మరియు మా డైరెక్టర్ అందరం కలిసి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ముఖ్యంగా జేఎంస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారందరూ క్రిస్మస్ వేడుకల్లో మంచిగా జరుపుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వం డిస్కో ద్వారా ఉత్పత్తి చేయనున్న వస్త్రాలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు మార్పిన్ వైపని కార్మికులకు వెంటనే కూలీ పెంచి నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వం టెస్కో ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఆర్వీఎంపీసీ అలాగే ఇతర ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు మరియు ఇతర రంగ కార్మికులకు కూలీ పెంచాలని, లేకపోతే పనులు బంద్ చేస్తామని హెచ్చరిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోడెం రమణ, ముషం రమేష్ మాట్లాడుతూ అన్ని రంగాల కార్మికులకు కూలీ పెంచాలని డిమాండ్ చేశారు. 2023 యారాన్ సబ్సిడీ డబ్బులు వెంటనే కార్మికులకు అందించాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పవర్లు మరియు అనుబంధ రంగ కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని, పాలిస్టర్ వస్త్రానికి కార్మికులకు తగ్గించకుండా ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పవర్లూమ్ కార్మికులు, వార్పిన్ వైపని కార్మికులు, వాళ్ళకి సంబంధించిన ఆర్వీఎం క్లాత్కు సంబంధించి కూలీ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేయాలని, అట్లాగే
2023 సబ్సిడీ పవర్లూమ్ కార్మికులకు అందించాలని, అలాగే వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అమలు చేయాలని, పాలిస్టర్ కూలీ తగ్గిస్తున్న ఇజమాలపై చర్యలు తీసుకొని నూతన కూలీ పాలిస్టర్ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి దాని కూలీ అగ్రిమెంట్ చేయాలని, అట్లాగే ప్రతి పవర్లూమ్ కార్మికుడికి 1000 రూపాయల వేతనం తగ్గకుండా కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం కార్మికులకు నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి, అట్లాగే రాబోయే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి 10% యానం సబ్సిడీ అనుబంధ రంగాలతో పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులకు అందరికీ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈరోజు పవర్లూమ్ సిఐటి అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ప్రరోజు నిలుపుసమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ చేనేత జౌళి శాఖ వద్ద ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు మేము అధికారులకు మేము కోరుతా ఉన్నాం, వెంటనే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించిన కూలీ నిర్ణయించి అమలు చేయాలి. లేకపోతే ఈ వారం 10 రోజులు కూలీ నిర్ణయించకుంటే మేము ఏదైతే ప్రభుత్వ వస్త్రాన్ని ఉత్పత్తి పనిచేసి నిలిపివేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన ఆత్మహత్యలు నివారించే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్తా ఉంది. కానీ చావులు మాత్రం పవర్లూమ్ కార్మికులు అయితే లాభాలు మాత్రం ఇక్కడ ఉన్న మ్యాక్ సంఘాలు పవర్లూమ్ యజమానులకు మాత్రమే జరుగుతున్నాయని సందర్భం మేము కార్మిక పక్షాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికి కూడా వార్పిడి కార్మికులు కావచ్చు, వైఫల్య కార్మికులు, పవర్లూమ్ ఏ కార్మిక సంఘాల నాయకుడు కానీ పవర్లూమ్ కార్మికులతో కానీ ఏనాడు కూడా ప్రభుత్వం చర్చలు పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకోలేదు. ఎప్పుడు చూసినా యజమానులతో మ్యాక్ సంఘాలతో మాత్రమే చర్చలు పెట్టుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే మొత్తం కార్మిక వర్గం సమస్య పరిష్కారం జరిగినట్టు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ వేలాది మంది ఉన్న కార్మికులు ఉపాధి లేక ఇలా సరైన వేతనం రాక వలసలు పోతూ ఉన్నారు. భీమండి, సూరత్ పట్టణాలకు వలసలు వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ వచ్చే ఏదైతే కూలి ఉందో దానివల్ల 10,000 వేతనం కూడా వచ్చే పరిస్థితి లేక ఇతర ప్రాంతాలకు వలస పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని కార్మిక వర్గాన్ని న్యాయం చేసే విధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్న కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అందరూ ఆలోచించి కార్మికులు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. సిద్దిపేట ఇల్లంతకుంట 4 వరుసల రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు డిమాండ్ చేశారు. ఈ రోజు ఇల్లంతకుంట మండలం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల కేంద్రానికి గ్రామీణ స్థాయి నుంచి పట్టణ శోభ కల్పించాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కోరిన వెంటనే 82 కోట్లతో పనులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. దానికి సంబంధించి కిష్టాపూర్ నుంచి ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి రైతుల భూములకు నష్టపరిహారం ఇచ్చేందుకు సర్వే చేయాలని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి సిరిసిల్ల ఆర్డీఓకు భూసేకరణ నిమిత్తం లేఖ కూడా రాయడం జరిగిందన్నారు. గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, చింతకుంటపల్లి, ఇల్లంతకుంట ప్రజలకు ప్రత్యక్షంగా, మిగతా గ్రామాల ప్రజలకు పరోక్షంగా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కవంపల్లి సత్యనారాయణ గెలిచి సంవత్సర కాలం అవుతున్నా దీనిపై ఎలాంటి పురోగతి లేదన్నారు. వెంటనే ప్రభుత్వం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, మండల పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, వడియాల సత్యనారాయణ రెడ్డి, ముత్తారెడ్డి, కొలపూరి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. పత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇల్లంతకుంట మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు గెలిచి నేటికి సంవత్సరం కావస్తున్నటువంటి సందర్భంలో ఇల్లంతకుంట మండలానికి గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇల్లంతకుంట మండలాన్ని గ్రామీణ శోభ నుండి పట్టణ శోభకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇల్లంతకుంట మండల కేంద్రానికి పట్టణ శోభ తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో హరీష్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ అప్పుడు పనిచేసినటువంటి స్థానిక శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ గారు ఇల్లంతకుంట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రాజధాని ఉందో హైదరాబాద్కు ప్రయాణం సులభతరం కావాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో 82 కోట్లతో కిష్టాపూర్ నుండి ఇల్లంతకుంట వరకు మన మండల్ లిమిట్స్కి సంబంధించి 4 వరుసల రహదారికి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నిధులు శాంక్షన్ చేయడమే కాకుండా ఆర్డీఓ గారికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు 4 వరుసల రహదారికి సంబంధించినటువంటి రోడ్డుకు ఇటువైపు ఉన్నటువంటి రైతులకు భూమికి కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి కూడా లెటర్ రాయడం జరిగింది సిరిసిల్ల ఆర్డీఓ గారికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు. కాబట్టి ఇప్పుడు మేమేం కోరుతా ఉన్నామంటే ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన మేము స్థానిక ఎమ్మెల్యే గారికి ఏం చెప్తా ఉన్నామంటే 82 కోట్లతో ఏదైతే 4 వరుసల రహదారి శాంక్షన్ అయిందో
ఏదైతే రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి ఆర్ఎండ్బి వారు అప్పుడున్నటువంటి స్థానిక ఆర్డీఓ గారికి కూడా లెటర్ సమర్పించిన సందర్భంగా ఈరోజు ఆ 82 కోట్లతోని పనులు పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ 82 కోట్లు అనేది అప్పుడు శాంక్షన్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ అయింది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి సందర్భంలో 82 కోట్లు ఇల్లంతకుంట మండలానికి శాంక్షన్ చేయించింది. మేమేమడుగుతున్నాం గౌరవ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, మీరు గెలిచి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో మీరు తీసుకురమ్మంటలేము కొత్తగా రోడ్లను, కానీ ఉన్న రోడ్లను పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాంక్షన్ అయింది ఇల్లంతకుంట మండల కేంద్రాన్ని గ్రామీణ శోభ నుండి పట్టణ శోభకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో 82 కోట్లతో ఉన్నాం. ఈ సమీప గ్రామాలైనటువంటి వెంకటరాపల్లి కానీ, గొల్లపల్లి కానీ, ఇల్లంతకుంట కానీ, చిత్తరకుంటపల్లి కానీ, ఈ సమీప గ్రామాలైనటువంటి అన్ని గ్రామాలకు బ్రహ్మాండమైనటువంటి పట్టణ శోభ కలిగితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా లాభం జరుగుతుంది ఈ రోడ్ వస్తే. అదేవిధంగా రాజధానికి సిద్దిపేట పోయేందుకు కానీ, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ పోయేందుకు సులభతరం అవుతుంది. ఇదే లింకప్ ఫస్ట్ ఫేజ్ కలిపిన తర్వాత రెండో ఫేజ్లో వెంకటరాపల్లకు అటాచ్ చేస్తే బ్రహ్మాండంగా ఇల్లంతకుంట ఒక జంక్షన్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది, తను శాంక్షన్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రోడ్లు దేవుడెరుగు, ఉన్న రోడ్లు మాయమైనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అందుకే మేము గౌరవ శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని విన్నవించుకునేది ఏంటంటే 82 కోట్ల రోడ్డు ఏదైతే ఉందో అది తొందరనే వెంటనే పనులు ప్రారంభించి టెండర్లు పెట్టాలని చెప్పి మీరు మంత్రి గారి దగ్గరికి ఇక్కడ నుండి ఇల్లంతకుంట నుండి సోమారంపేట వయా కల్లపల్లి వరకు కానీ, అదేవిధంగా కృష్ణాపూర్ వరకు కానీ ఉన్న రోడ్ను రెన్యువల్ రోడ్లు కాదు మాకు కావాల్సింది. సోమారంపేట కల్లపల్లి దాకా రెన్యువల్ చేయండి రోడ్లను, కానీ మేము అడిగేది ఏంటంటే ఈ రోడ్ను మాత్రం రెన్యువల్ చేసేందుకు గౌరవ మంత్రి గారి దగ్గరికి వేరని చెప్పి మాకు సమాచారం వచ్చింది. మీరే సోషల్ మీడియా ద్వారా చూసినాం. దయచేసి కవ్వంపల్లి సత్యనారాయణ గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, మాకు ఇల్లంతకుంట నుండి కృష్ణాపూర్ దాకా రోడ్ రెన్యువల్ కాదు, మాకు కావాల్సింది 4 రహదారుల వరుస 4 వరుసల రహదారి అనేది మాకు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీరును నిరసిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిన్నటి రోజు శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సకల జనులకు సర్వ హక్కులు ప్రసాదించి బాధ్యతలు అప్పచెప్పి మార్గదర్శిగా నిలిచిన అంబేద్కర్ భారతీయ సమాజానికి ఆరాధ్యుడన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఒంటి నిండా మనువాద భావజాలాన్ని నింపుకొని అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడటం ఈ దేశ ప్రజలు ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు హక్కుల పరంగా బాధ్యతల పరంగా రక్షణ కల్పిస్తూ వారి ఎదుగుదలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సర్వోన్నతమైందని, అది జీర్ణించుకోలేని మనువాద పాలకులు కులాధిపత్యం, మతాధిపత్యం భావజాలాన్ని విస్తరింప చేయడానికి తమ సమానత్వాన్ని ఆకాంక్షించిన అంబేద్కర్ ని విస్మరిస్తున్నారని, ఇది భారత రాజ్యాంగ ఆకాంక్షలకు వ్యతిరేకమన్నారు. అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, దళిత సంఘాల నాయకులు రాగుల జగన్, రాగుల రాములు మరియు భీమవరం శ్రీనివాస్, ఎల్లె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించినట్టు మాట్లాడినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇట్లా మాట్లాడడం సభము కాదు. ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారిని కానీ, అంబేద్కర్ గారు రాసించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఎవరు కానీ కించపరిచిన వాళ్ళ గతి అమిత్ షాకు పట్టిన గతే పడుతుంది. అమిత్ షా వెంబడే బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయకుంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసి ఉరి తీయాలి. ఈ రాజ్యాంగాన్ని కించపరిచినటువంటి వ్యక్తి అమిత్ షాను వెంటనే రాజీనామా చేయించి ఉరి తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పార్లమెంట్లో హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు గౌరవ రాజ్యాంగ ప్రదాత గౌరవనీయులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ పదే అంబేద్కర్ గురించి మాట్లాడతారు. అతని గురించి మాట్లాడే బదులు దేవుడి గురించి మాట్లాడింది బాగుంటుందని చెప్పి మాట్లాడడము చాలా హాస్యాస్పదంగా
విడ్డూరంగా ఉంది. అసలు రాజ్యాంగ స్ఫూర్తి భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఆనాడే అందరూ కూర్చొని ఆ యొక్క కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ను చైర్మన్గా చేసి భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావులలో ఒక మేధావైనటువంటి మేధావి, భారతదేశ చరిత్రను స్థితిగతులను మార్చినటువంటి వ్యక్తి. ఈరోజు మనం స్వేచ్ఛాయుతంగా మాట్లాడుతున్నాము, స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నాము. ప్రతి ఒక్క సెక్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ స్ఫూర్తి వల్లనే అని చెప్పక తప్పదు. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడము చాలా సూచనీయమైనటువంటి వ్యక్తి. ఏదైతే ఇప్పుడు కేబినెట్లో హోంమంత్రిగా పనిచేస్తున్నాడో ప్రధానమంత్రి గారు వెంటనే అతన్ని కేబినెట్ నుంచి తొలగించి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రపంచ మేధావి, పేదవారి గుండెల్లో మరి దీపమై వెలుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అమిత్ షా గారు నీ దేవుడు ఉన్నాడో లేడో కానీ పేదవారి గుండెల్లో దీపంగా వెలుగుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్లాది జనంలో ఆయన ఒక దీపంగా వెలుగుతున్నటువంటిది మర్చిపోవద్దనేది మేము గుర్తు చేస్తూ అమిత్ షాను వెంటనే ఏదైతే మీరు అంబేద్కర్ పదే పదే ఆయన ఉచ్చరిస్తే మరి ఒక దేవుని మొక్కితే 7 తరంల వరకు మాకు మరి మోక్షం ఉంటుందని చెప్తున్నటువంటి అమిత్ షా నీకు మోక్షం ఉండదో లేదో కానీ నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే నీ అంటూ మరి అంబేద్కర్ మొక్కేసంటే ప్రజలందరూ కూడా నీ బర్తరఫ్ చేసేంత వరకు పెట్టరు. కాబట్టి ఏదైతే నువ్వు అంబేద్కర్ పేరు తీస్తున్నావో అంబేద్కర్ పేరు లేకపోతే నువ్వు మరి పార్లమెంట్లో ఉండకపోయేది, నువ్వు మినిస్టర్ కాకపోయేది, ఈ రాజ్యాంగంలో లేకపోతే నువ్వు ఎక్కడో మరి ఉండేవాడు అనేది గుర్తు చేసుకో అమిత్ షా. వెంటనే ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏమి తీసుకుంటుందో మరి తప్పకుండా నువ్వు అది బర్తరఫ్ చేయకపోతే మేము విడిచిపెట్టము. ప్రజలందరూ కూడా మరి రేపటి నుంచి ఇంకా కూడా దళిత సంఘాలన్నీ కూడా తీవ్రత పరిస్థితిలో ఆయన మరి సస్పెండ్ చేసేంత వరకు ఈ దళిత సంఘాలన్నీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు మీకు అందరు రావాలి, రేపటి నుంచి సస్పెండ్ చేసేంత వరకు కూడా ఈ దళిత ఉద్యమం ఆగదని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలని కేఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం రోజున స్థానిక బీవై నగర్ లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. పెండింగ్ లో 8,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు ఉన్నాయని, వాటిని విడుదల చేయకపోవడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మరియు యాజమాన్యాలు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గురుకులాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, పెంచిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే అమలు చేయాలని, జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులాలకు ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లి సందర్శించిన గురుకులాల్లోనే విద్యార్థులు మరల పాముకాటికి గురవడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 9 రోజులుగా దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని, వారికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఉంటుందని, సమగ్ర శిక్ష ఉద్యోగులు సభలో ఉండడం ద్వారా విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థుల భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంత్, ఉపాధ్యక్షులు జూలపల్లి మనోజ్, కుర్ర రాకేష్, సహాయ కార్యదర్శి గుండెల్లి కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 23-24 సంవత్సరం కూడా లెక్కేసుకుంటే దాదాపుగా 8,000 పైచీలకు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇప్పటికే బడ్జెట్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పటికే సమ్మెకు ఈరోజు పిలుపునిచ్చి వాళ్ళు సమ్మె విరమింపజేసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా గురుకుల బాట అని, దాంతోపాటు గురుకులాల్లో ఈరోజు కొత్త మెను డైట్ మెనుతో ఈరోజు హాస్టల్లో విజిట్ చేసినా కానీ ఇప్పటి వరకు కూడా గురుకులాల్లో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ ఎక్కడ కూడా మెనూను ఇంప్లిమెంటేషన్ చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచిన మెనూ ఛార్జీలను ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదేవిధంగా ఈరోజు పెద్దాపూర్, జగిత్యాల జిల్లాలో గురుకులాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే స్వయంగా వెళ్లి అక్కడ గురుకులాలను సందర్శించిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు పాముకాటుకు దాదాపుగా 4 విద్యార్థులు గురై ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా గురుకులాల సమస్యలు ఈరోజు సమస్యలు పరిష్కరించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే ఈ సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో కూడా సొంత భవనాలు నిర్మించాలి. ఈ రాష్ట్రంలో ఈ వెమ్లాడ నియోజకవర్గంలో ఉన్న
ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రభుత్వ వీపు కూడా ఇక్కడ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలపైన ప్రత్యేక దృష్టి సాధించాలని, అదేవిధంగా సమగ్ర శిక్షణ ఏదైతున్నారో అందులో ఈరోజు ఆందోళన చేపడుతున్నారు. ఈరోజు గురుకుల కేజీబీలు విద్యార్థులు ఈరోజు చదువులు కొనసాగలేక ఈరోజు తరగతి గదిలో ఖాళీగా కూర్చున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని రానున్న రోజుల్లో ఈ యొక్క జగిత్యాల కానీ అదేవిధంగా సిరిసిల్ల కానీ ఉమ్మడి జిల్లాలో కూడా మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులు కూడా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.